హలో ఎవ్రీవన్. వరల్డ్ కప్ స్టార్ అనే చెప్పాలి. శ్రీచరణికి ఇప్పుడు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు అంతా అందరి నోట శ్రీచరణి గారి పేరే వినిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్ దాని డీటెయిల్స్? యాక్చువల్గా శ్రీచరణి ఆమె 12th ప్లేయర్గా ఏదో ఉన్నారు నాకు తెలిసి. టీంలో అయితే 14 ఉన్నారు, కానీ బట్ ఈ సెమీస్లోను ఫైనల్స్లోను ఆమెన చూపిన సత్తా ఓవరాల్గా మధ్య మధ్యలో బౌలింగ్ వచ్చినప్పుడు చేసిన దాంట్లో చూస్తే సెకండ్ హైయెస్ట్ ఏదో ఉంది, వికెట్స్ ఎక్కువ తీసిన దాంట్లో ఆమె. ఇకపోతే ఎందుకు ఆమె గురించే మాట్లాడుకుంటున్నామంటే 2025 వరల్డ్ కప్ ఆల్మోస్ట్ ఆల్ ఇది 12వ వరల్డ్ కప్ 13వ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్. ఇప్పటికీ ఒక 12 అయినటువంటి 13 వరల్డ్ కప్ అనుకుంటా. అందులో ఒక 7 ఆస్ట్రేలియాకి వచ్చాయి, 4 ఇంగ్లాండ్కి ఎన్నో వచ్చాయి, తర్వాత న్యూజిలాండ్కి ఒకటి వచ్చింది, ఇండియాకి ఒకటి వచ్చింది. సో ఈ వరల్డ్ కప్ సెమీస్కి ఆస్ట్రేలియా మీద కొట్టడమే మనకు సగం కప్పు కొట్టేసినట్టే. ఇప్పుడు మనకి వరల్డ్ కప్లు ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద గెలవడం అనేది మనకి అదే పెద్ద వరల్డ్ కప్. మనకి పాకిస్తాన్ మీద ఇంతవరకు ఎప్పుడు వరల్డ్ కప్లో ఇండియా టీం ఓడిపోలేదు, మెన్స్ టీం అయితే. సో ఇంక ఉమెన్స్ టీం అంటే ఇంకా చిత్తు చేశారు వాళ్ళు. పాకిస్తాన్లో 7 మ్యాచ్లు ఆడారు, 7 మ్యాచ్లు ఒక్కటి కూడా గెలవలే. సో మన వాళ్ళు అంచెలంచెలుగా అన్ని గెలుచుకుంటూ సెమీస్లో ఆస్ట్రేలియా మీద ఫైనల్ కొట్టడం, ఆ జమియా ఎవరైతే ఉన్నారో ఆవిడ చిచ్చరి పిడుగులా చెలరైపోయింది. ఆవిడ ఎంత ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసింది కూడా. అంటే వరల్డ్ కప్ అప్పుడే వచ్చేసింది అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ శ్రీచరణి ఏంటంటే క్లైమాక్స్లో ఆ రోజు 2 వికెట్లు 3 వికెట్లు మెయిన్ వికెట్లు 2 తీశారు ఆవిడ. సో అది కాక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఏది చిన్న అవకాశాలున్నా కూడా ఒడిసి పట్టుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి ప్రతిదీ రాష్ట్రానికి ప్రతిష్టలాగే, రాష్ట్రానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చేలాగే ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళతో ముచ్చటించి వాళ్ళకి అవకాశం అయితే వాళ్ళతో పెట్టుబడి పెట్టించాలా, వాళ్ళని అంత హైప్ చేస్తే మనకు వచ్చే రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే యాంగిల్లోనే ఆలోచిస్తుంది. బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఏది అయిపోవడం వల్ల అక్కడ వచ్చి కంపెనీలు తరలి వెళ్ళిపోతున్నాయంటే వెంటనే లోకేష్ గారు అండ్ టీం ఏం చేస్తున్నారు, రండి మాకు రండి, మా దగ్గర రండి, మీకు ఫ్రీగా పెడతాం, రండి, మీకు ఏం కావాలి తీసుకోండి, ల్యాండ్ తీసుకోండి, ఇక్కడ పెట్టుకోండి, మీకు అన్ని సింగిల్ పేజ్ డాక్యుమెంట్ MOAలో చేసుకుందని కూడా చెప్తున్నారు. అది బెంగళూరు వాళ్ళకి, కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి సహించట్లేదు. సో ఇకపోతే ఇట్లాగే ఏది కూడా ప్రశంసించడం, వాళ్ళకి ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలపడం. వాళ్ళకి ఇప్పుడు భారత ప్రభుత్వం సుమారుగా ఒక్కొక్కరికి 22 కోట్లు ఎంతో రాబోతుందంట, ఒక్కొక్క ప్లేయర్కి 15 కోట్ల నుంచి 22 కోట్ల మధ్యలో. సో అది కాక రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మన రాష్ట్రానికి కడప జిల్లాకి చెందిన, ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి కాబట్టి ఆ శ్రీచరణి, నల్లపురెడ్డి శ్రీచరణి ఎవరో అమ్మాయి. సో ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రైజ్ మనీ ఇస్తూ మేబీ ల్యాండ్ కూడా ఇస్తారనుకుంటా. వరల్డ్ కప్లో అప్పుడు గెలుచుకున్న వాళ్ళకి కూడా అలాగే చేసింది ప్రభుత్వం. ఆ ల్యాండ్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కేటాయిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం ఏంటంటే గౌరవ వేతనం కింద వాళ్ళకి చెల్లించేలాగా ఒక గ్రూప్ 2 ఆఫీసర్ లైక్ DSP అలాంటి క్యాడర్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగానికి రారు, బట్ గౌరవం, ఆ డిపార్ట్మెంట్కి కూడా ఒక గౌరవం ఉంటుంది. అరే మా డిపార్ట్మెంట్లో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ప్లేయర్ ఉన్నారా అన్నట్టుగా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలన్నీ చెల్లిస్తూ ఉంటుంది ప్రభుత్వం. అంటే వాళ్ళు సాధించిన విజయానికి, వాళ్ళు మన రాష్ట్రానికి కానీ మన దేశానికి తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలకి ఒక మచ్చుతొనకలాగా వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు, చంద్రుడికో నూరిపోగన్నట్టుగా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా మరికొన్ని విజయాలు సాధించాలని ఒక ఎంకరేజ్మెంట్ అది. ఓకే. సో ఈసారి అలాంటి విషయాల్లో లోకేష్ గారు అండ్ టీం ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి ఆ శ్రీచరణికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లేయర్గా ఉన్నా లేకపోయినా కానీ ఆవిడ కీలక మ్యాచ్లో ఏవైతే తీశారో ఈరోజు వరల్డ్ కప్ కారణమైన దాంట్లో ఆవిడ కూడా కీలక భూమిక పోషించిన కారణంగా ఆవిడకి ఒక ప్రభుత్వ ఉద్యోగము, కొంత ఒక 5 సెంట్ల స్థలము, మంచి కాస్ట్లీ ఏరియాలో ఒక 5 సెంట్ల స్థలము, పైపెచ్చు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే రేపొద్దున ఎక్కడి నుంచి వచ్చాము, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ అంటే జనరల్గా మీరు చూడండి, నార్త్ వైపు ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు అని అంటారు. ఆయన ముఖ్యమంత్రి పేరుని అంత బాగా వాళ్ళు ఆయన బాగా డెవలప్ చేస్తాడు, ఆయన బాగా ఇది చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన 90sలో ముఖ్యమంత్రి, 94 నుంచి 95 నుంచి 99 నుంచి 2004 వరకు ఉన్నప్పుడు కూడా
పక్క రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ వరదలు వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఏవో కొన్ని బియ్యం బస్తాలని క్యాండిల్స్ అని ఎస్ సార్ అవును. నిత్యావసర సరుకులని పంపించేవాడు ఆయన. వాళ్ళకి అది ఆ ప్రజల్లో అది బాగా నాటుకుపోయింది. చంద్రబాబు నాయుడు అంటే ఒక లెజెండరీ ముఖ్యమంత్రి అన్నట్టుగా. సో ఇప్పుడు కూడా పలానా మీరు నార్త్ వైపు వెళ్ళండి, మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారి స్టేటా అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి అదే తెలంగాణ నుంచి విడిపోయాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఆ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేసాడు ఆయన. సో ఇట్లాంటి ఎంకరేజ్ చేయడం వల్ల ఆమెకి ఎంకరేజ్మెంట్తో పాటు రాష్ట్రానికి మంచి నేమ్ ఫేమ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆమెను చూసి ప్రభుత్వం నీరాజనాలు పడుతుంది, ఎంత బాగా వాల్యూ ఇస్తుంది అనే దీని మీద మరికొంతమంది ఇన్స్పైర్గా తీసుకొని దానికి వాళ్ళు వేరే వాళ్ళు కూడా స్పోర్టివ్గా ముందుకు వస్తారు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, రాష్ట్రానికి మరికొంత పేరు. ప్రభుత్వం కూడా ఇట్లా టాలెంటెడ్ పర్సన్స్ ని గుర్తించడం ఎలా చూస్తారు సార్? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు 1 year బ్యాక్ నుంచి. అదే ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇట్లాంటి గుర్తింపుతో పాటు స్పోర్ట్స్ సంబంధించిన అథ్లెటిక్స్ సంబంధించినవి ఒక సొసైటీ లాంటివి పెడుతూ ఉండాలి. జిల్లా స్థాయిల వారీగా, నియోజకవర్గ స్థాయిలో పెడితే ఇంకా మంచిది. అట్లా ఒక క్రికెట్ అనే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా గేమ్స్ మనకు తెలియని ఉన్నాయి. ఇప్పుడు ఈ IPL లాంటివి వచ్చిన తర్వాత వాలీబాల్ లీగ్ అని, ఫుట్బాల్ లీగ్ అని, లేదంటే ఖోఖో లీగ్ అని, తర్వాత కబడ్డీ ఎంత ఫెమిలియర్ అయింది చూడండి ఈ మధ్యకాలం. ఒకప్పుడు కబడ్డీ ఏదో రూరల్ ఏరియాలో ఆడుకునే గేమ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు కబడ్డీ పంగా అనుకొని పెద్దగా పబ్లిసిటీ చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా టీములు వైజ్ కొనుక్కొని మరీ ఆడిస్తున్నారు. ఎంత బాగా హర్యానా లాంటి స్టేట్స్ ఇప్పుడు కప్పు కొడుతూనే ఉన్నాయి. కాకపోతే అంటే అలాగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్ బాల్ కూడా ఉంటాయి, మళ్ళీ టెన్నిస్ లాగా హ్యాండ్ బాల్ అని, అట్లా రకరకాల స్పోర్ట్స్ కూడా అన్నిటికీ అథ్లెటిక్స్తో పాటు ఆ స్పోర్ట్స్ అకాడమీలు అనేవి ఎక్కడెక్కడ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం. ఇలాంటి ఎంకరేజ్మెంట్ వల్ల ఏంటంటే వాళ్ళని చూసి మరికొంతమంది తయారవుతారు. తద్వారా కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ టీం కంపల్సరీగా ఉంటారు, ఏపీ నుంచి ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు మెన్స్ క్రికెట్ తీసుకున్నా కూడా రాయుడు కానీ, VVS లక్ష్మణ్ గారు కానీ, ఒకప్పుడు వెంకటపతి రాజు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తరపున, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు తరపున వెళ్ళి ఇంటర్నేషనల్లో ఆస్ట్రేలియా వరకు చుక్కలు చూపించిన వ్యక్తి VVS లక్ష్మణ్, మన తెలుగువాడు. అవును కదా. అంతెందుకు బ్యాడ్మింటన్లో కూడా సైనా నెహ్వాల్ కానీ, సింధు కానీ మొన్న ఒలింపిక్ తీసుకొచ్చారు. ఆమె కూడా చాలా మంది సినీ ప్రముఖులు కూడా స్పెషల్గా పిలిచి సన్మానించారు. అంతే, అదొక ప్రౌడ్ మూమెంట్ కదా. సో వాళ్ళు చూసి ఏ 100లో ఒక్కడ ఇన్స్పైర్ అయినా వాడు రాష్ట్రానికి, సొసైటీకి మంచి నేమ్ తీసుకొస్తాడుగా. అది కాన్సెప్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఫాలో అవుతుంది, అది చెయ్యాలి కూడా, మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ.